తెలిసిన విషయమే. ఇలా మీరు ఆల్రెడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించుంటున్నారు. ఎందుకంటే చుట్టూ ఒక క్యాడర్ కనిపిస్తుంది, జనాలు కనిపిస్తున్నాయి. అనేక చోట్ల మీరు తిరిగి ఎలా ఉంది జనం రెస్పాన్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ఎటువంటి వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటున్నారు? జనాలందరితో కూడా నేను ముందుగానే ప్రతి గ్రామంలోనూ నేను తెలిసిన నా పేషెంట్స్ ఉన్నారు ఫస్ట్. నెక్స్ట్ ఆర్ఎంపీ డాక్టర్లు గానీ, లేకపోతే అక్కడ ఉన్న నాయకులు అందరితోనూ నాకు మొదటి నుండి సత్సంబంధాలు ఉన్నాయండి. ఇటొచ్చి నేను చాలామందికి ఏంటంటే నా పేరు తెలుసు, కానీ నా ఫేస్ ఎక్కువగా చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ కొంచెం మాస్క్, క్యాపు, ఈ ఆపరేషన్ థియేటర్లు అలాగే ఎక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడేంటంటే వీధి వీధి ప్రతి గడపకు వెళ్ళి నా ముఖాన్ని మాత్రం పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ నా పేరు అన్నీ కూడాను ముందుగా అందరికీ తెలుసండి. ఇలాగ మీరు ఆర్థోపెడిక్ సర్జన్గా చాలా వరకు కొన్నింటిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది, కొన్నింటిని యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది చికిత్సలోన. అలా మీ పార్టీలో ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? అంటే సర్జరీస్ కానీ ఆపరేషన్స్ కానీ? ప్రస్తుతానికి అలాంటి అవసరం ఏమీ నాకు కనిపించడం లేదండి. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చాలా క్రమశిక్షణగా కలిసిమెలిసి సమన్వయంతో ఉన్నారు. సో అలాంటి చికిత్సలు ఏమీ అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇలా ఏం చూసి ఓటేయాలని అనుకుంటున్నారు వీళ్ళు? మీరు చాలామందిని ప్రజలను కలుస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పథకాలనా, లేకపోతే మీ మీద కొత్తగా అభ్యర్థి వచ్చారు కాబట్టి ఒక నమ్మకంతో చేయాలనుకుంటున్నారా? ఏమంటున్నారు ప్రజలు మీతో? ఒకటి, నియోజకవర్గ స్థాయిలో నా వరకు చూస్తే నా యొక్క నిజాయితీ, నా యొక్క పట్టుదల, నా యొక్క పేద ప్రజలకు ఉపయోగపడే ఒక తీరు, ఇవన్నీ కూడాను నాలో ఉన్న ప్లస్లని భావిస్తున్నాను. అలాగే ఒక కొత్త అభ్యర్థిగా నేను వాళ్ళందరి తెర ముందుకు వచ్చాను. అది నా ప్లస్ అని అనుకుంటున్నాను. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజలకి, ప్రతి ఇంటికి కూడా చేరువయ్యారు. ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నారు, నా వల్ల మీ ఎవరికైనా సరే మేలు జరిగితే అప్పుడే ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి అని అలా చెప్పే ముఖ్యమంత్రి మీరన్నా ఒకసారి ఆలోచన చేయండి. మన దేశంలోనే ఎక్కడ ఎవరు లేరు. సో ఈ రెండూ కూడాను సంక్షేమ పథకాలు, అభివృద్ధి, దానితో పాటుగా నా యొక్క ఇండివిజువల్ క్రెడిబిలిటీ అనేది కూడాను నా విజయానికి దోహదపడతాయని నేను భావిస్తున్నానండి. అంటే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పథకాలు సరే అది ఇప్పుడు మేము దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. ఇటు మీకు రాజాం నుంచి ఇక్కడికి రావడానికి కూడా శ్రీకాకుళం చూసాం. చాలా వరకు రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. ఇది చాలా పెద్ద ఎత్తునే మీకు మీ ప్రతిపక్షంగా ప్రచారం జరుగుతుంది. మీరు ఒకవేళ విజయం సాధించి ఆ బాధ్యతలు ప్రజాప్రతినిధిగా తీసుకుంటే ఫస్ట్ ఎజెండా ఏదనుకుంటున్నారు మీరు? మీరు అన్నట్టుగా రోడ్లు అక్కడక్కడ చిన్న మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. పాలకొండ నుండి రాజాం వచ్చే రోడ్డు ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందండి. వచ్చి రాజాం మెయిన్ రోడ్డు ఒక్కటే కొంచెం మనకి ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. దాని మీద నేను మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారికి, నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారికి రిప్రజెంటేషన్